हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा। हरे कृष्ण माता जी దండ ప్రణామం ఈ రోజు हरे మొదలు कृष्ण प्रभु పెడదాం जी धन्यवाद प्रणाम। దండ ప్రణామం హరే కృష్ణ సో మొదలు పెడదామండి ఈ రోజు భగవద్గీత శ్లోకం ఏదైతే ఉందో ఈ రోజు 6వ అధ్యాయం నుంచి ధ్యాన యోగం దాని నుంచి 47వ శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి చర్చ చేద్దాం. ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतवे श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. శ్లోకం ఈ విధంగా ఉందండి. యోగినాం అపి సర్వేషాం మత్ గతినాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. దీని అర్థం ఏంటంటే అన్ని యోగుల్లో కల్లా ఎవరైతే ఇది అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండువాడు నన్నే తన యందు సదా స్మరించువాడును నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయువాడైన యోగి యోగులందరికంటే అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టై వాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదే నా అభిప్రాయం. కృష్ణుడు ఇలా చెప్తాడన్నమాట. డైనింగ్ టేబుల్ మీద ల్యాప్టాప్ దగ్గర ఉంది. అందరిని మ్యూట్ చేయండి ప్రభుజీ ప్లీజ్. అసలు ఈ దీని గురించి అసలు ఎందుకు చెప్తున్నారు అంటే ప్రభుపాద్ గారు చెప్తారు. ఇదేంటి భగవద్గీతలో మనం చూసినట్లయితే అంటే మనం ఒక వారం 2 వారాల నుంచి ఏంటి మళ్ళీ క్రమంగా వస్తున్నాం చూస్తున్నప్పుడు ఏంటి రెండో అధ్యాయం ఆత్మతత్వం గురించి చెప్తారు. ఆత్మ ఏంటి, దాని స్వభావం ఏంటి, ఏం చేయగలదు ఆత్మ గురించి చెప్తారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 5వ చాప్టర్ 6వ చాప్టర్ 3వ చాప్టర్ కర్మయోగం గురించి వచ్చింది. ఇది ఎలాగైతే మనం ఒక బుక్ అనుకుంటున్నాం అనుకోండి. ఇది ఒక బుక్ ఉంది. బుక్ లో మొదట ఇలా ఒక భాగం వస్తుంది, తర్వాత చివరిలో కూడా ఒక భాగం వస్తుంది. మధ్యలో ఏదైతే భాగం ఉంటుందో అది అంటే ఈ ఈ పక్కనున్న 2 భాగాల చేత రక్షింపబడి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఏదైతే మొదటి 6 అధ్యాయాలు ఉంటాయో అందులో కర్మయోగం, జ్ఞానయోగం దాని గురించి వర్ణన ఉంటుంది. ధ్యాన యోగం, సాంఖ్యయోగం ఇవన్నిటి గురించి వర్ణన ఉంటుంది. అందులో భక్తి గురించి కూడా ఉంది, కానీ దాని గురించి కూడా వర్ణన ఉంది. కానీ దాని తర్వాత 7వ అధ్యాయం నుంచి ఇంకా భక్తి గురించి మాట్లాడతారనమాట. కాబట్టి ఏదైతే మధ్య భాగం ఉందో అది భక్తి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడే భాగం అన్నమాట. మరి ఈ 6వ అధ్యాయం ఏంటి, ధ్యాన యోగం. అసలు దీని గురించి అసలు ఎందుకు చెప్తారు? అసలు దీని గురించి
కృష్ణుడు ఎందుకు చెప్తాడు ధ్యాన యోగం అంటే ఒక ధ్యానం ఎలా చేయాలి, మెడిటేషన్ అంటాం కదా, మెడిటేషన్ ఎలా చేయాలి, ఆ అది కూడా భగవంతుడి పైన, అది కూడా భగవంతుడిని సాక్షాత్కరించుకోవాలంటే 3 రకాలు ఉన్నాయి. బ్రహ్మన్, ఆ, బ్రహ్మజ్యోతి, పరమాత్మ, ఆ భగవతత్వం, భగవాన్ పూర్ణ ఆ, పూర్ణ పురుషోత్తం భగవాన్. ఆ ఈ 3 రకాల సాక్షాత్కారం ఉందన్నమాట. ధ్యాన యోగం చెప్తారు. ధ్యాన యోగంతో కూడా అంటే ధ్యా దీని గురించి ఎక్కడైతే ఈ చర్చ చేస్తున్నారో అది అంటే ఒక విధంగా అష్టాంగ యోగం ఆ దాని కింద వస్తుంది అనమాట. దాని ప్రకారం అంటే దాంట్లో నియమాలు ఉంటాయి. అంటే యమ, కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని చేయాలి, కొన్ని అంటే వదిలేయాలి. తర్వాత నియమ, కొన్ని చేయాల్సినవి ఉంటాయి నియమ. తర్వాత ఆసనాలు, ఇది ఆ, ఏంటది, శవాసన, పద్మాసన, చాలా రకాలైన ఆసనాలు తెలుసు కదా. అటువంటి ఆసనాలు ఉంటాయి. తర్వాత ప్రాణాయామ, అందరికీ తెలుసు ప్రాణాయామ. శ్వాసను తీసుకోవడం, మళ్ళీ దాని తర్వాత క్రమంగా దాన్ని వదిలడం, ప్రాణాయామ. దాని తర్వాత ఏంటి, ప్రత్యాహార అంటే ఏంటి, ఇంద్రియాలకి మళ్ళీ నియంత్రణలు పెట్టుకోవడం. దాని తర్వాత ధారణ అంటే ఏంటి, భగవంతుడి పైన నిమగ్నంగా ఉండడానికి ప్రయత్నించడం. ఆ? ఇంకొంచెం ప్రయత్నిస్తే, ఇంకొంచెం తీవ్రంగా చేస్తే అదే ధ్యానం. ఇంకా తీవ్రంగా పూర్తిగా నిమగ్నం అయిపోతే అదే సమాధి. ఇలాగా 8 ఆ అంటే స్టెప్స్ ఉంటాయన్నమాట. క్రమంగా 8 వస్తాయన్నమాట. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే మనం చేస్తున్నామో, ఏదైతే ప్రాణాయామాలు, ఏదైతే ఆసనాలు, ఏదైతే ఉన్నాయో, యోగాసనాలు ఏదైతే ఉన్నాయో, దాని ఉద్దేశం ఏంటంటే మన ఇంద్రియాల్ని ఆ నిగ్రహంలో పెట్టుకోవడం, మన కర్మల్ని శుద్ధి చేయడం. ఏదైతే మనం కర్మ చేస్తాం, ఏదో ఒక కర్మ చేయాలి. ఇక్కడ చెప్తూ ఉంటారు. ఆ ఎందుకు చెప్తారు అంటే, అంటే 2-3 రకాలు ఉంటాయి. అర్జునుడు ఏం చెప్తాడు, నేను వదిలేసి నేను అక్కడికి వెళ్ళేసి ధ్యానం చేస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడికి వెళ్ళేసి ధ్యానం చేసేసి చేస్తాను. అందులో సరే, నువ్వు ధ్యానం చేద్దాము అనుకున్నా కూడా, ఇలా అన్ని వదిలేసి వెళ్దాం అనుకుంటున్నా కూడా, నీ ధ్యాన యోగం సరే, భక్తి యోగం గురించి చెప్పాను, కర్మయోగం గురించి చెప్పాను. ఇంకొంచెం భక్తి యోగం గురించి ఇంకొంచెం చెప్పే ముందు ఈ ధ్యాన యోగం గురించి కూడా చెప్తాను. ఏదైతే నువ్వు అంటున్నావు, సరే అన్ని వదిలేసి నేను ఆ ఏదది అరణ్యంకి వెళ్ళిపోయేసి నేను ఇలా ధ్యానం చేస్తాను అని చెప్పేసి అర్జునుడు అందడానికి, అందుకే ఒక సపరేట్ గా చెప్తారనమాట దీని గురించి కూడా. మొదట్లో ఏంటి, యోగం ఏదైతే ఈ అష్టాంగ యోగం మొదలు పెట్టేటప్పుడు మొదట్లో ఏమంటారంటే యోగ ఆరుక్ష. అంటే ఆ మొదటి స్థాయి యోగంలో ఏదైతే ఈ అష్టాంగ యోగంలో ఏదైతే ఉందో మొదటి స్థాయి ఏంటంటే యోగ ఆరుక్ష అని చెప్పేసి ఉంటుంది అనమాట. యోగ ఆరుక్షలో ఏంటి, నువ్వు పని చెయ్యాలి. యోగ ఆరుక్షలో నువ్వు పని చెయ్యాలి. ఆ ఆ సమయంలో ఏంటంటే మెల్లమెల్లగా ఏదైతే ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే ఆశలు ఉన్నాయో, ఆ ఆశల్ని మెల్లమెల్లగా వదులుకోవాలి. ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే ఆశలు ఉన్నాయో ఆశలు మెల్లమెల్లగా వదులుకోవాలి. నిష్కామ కర్మయోగం చేసిన తర్వాతే ధ్యాన యోగం చేయగలరు అని చెప్పేసి చెప్తారనమాట. నిష్కామ కర్మయోగం చేస్తూ అష్టాంగ యోగాన్ని అభ్యాసిస్తూ ఆసనాలు చేస్తూ, ఆ ఆసనాలు ఏదైతే ప్రాణాయామ ఆసనం ఏదైతే ఉందో ఇంద్రియాలని ఇంకొంచెం నియంత్రించుకోవడానికి అదొక ప్రక్రియ. ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి ఒక ప్రక్రియ. అదేంటంటే దీంట్లో కూడా ఇస్తారు. అదేంటంటే ఒకరే చేయాలి. ఇప్పుడు అందరూ ఇలా కలిసేసి ఆ అందరూ ఆ ఏంటది ఏకాకిలా ఉండాలి. రహస్యస్థిత ఏకాకిలా ఉండాలి. ఆ ఇలాగా ఒక గుంపులో అలా ఉండకూడదు, ఏకాకిలా ఉండాలి. కానీ అది ఎప్పుడు వస్తుంది, తర్వాత మొదటి స్థాయిలో, ఇప్పుడు మొదటి భాగంలో ఏదైతే యోగ ఆరుక్ష అని అంటామో, అది ఎవరైతే మన 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 ఏదైతే పని ఉందో, ఏదైతే కర్మలు ఉన్నాయో, స్వధర్మాలు ఉన్నాయో అది నిర్వహిస్తూ చేయాలి.
ఆ యోగా నరసింహ అని చెప్పేసి ఒక రూపం ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహుడు ప్రహ్లాదుడికి నేర్పిస్తాడనమాట. నరసింహ భగవానుడు ప్రహ్లాద్ మహారాజుకి నేర్పిస్తారు. యోగా ఆసనాలు నేర్పిస్తారు. ఆ, యోగా నరసింహ, శాంత నరసింహ, ఇన్ని నవనరసింహ ఆ రూపాలు ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడైనా అహోబిలం వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారి ఏదైతే ఈ రకరకాల రూపాలు ఏదైతే ఉన్నాయో. కాబట్టి చూసినట్లు ఇక్కడ యోగం అనేది నేర్పిస్తున్నారు. ముందు ఎలా ఉండేది, అందరూ వాళ్ళ స్వధర్మాన్ని నిర్వహించేవారు. దాని తర్వాత ఒక స్వధర్మాన్ని నిర్వహిస్తూ వర్ణాశ్రమ ఏదైతే వాళ్ళ ధర్మాల్ని నిర్వహిస్తూ తర్వాత ఆ, ఏదైతే ఇంద్రియ భోగాలు ఏదైతే ఉన్నాయో అన్ని మెల్లమెల్లగా వదులుకుంటూ వానప్రస్థానికి ఆ, దానికి ఆ ఆ అంటే దానికి ప్రిపేర్ అయ్యేవారు అనమాట. అలా ఆ అలా అయ్యి దాని తర్వాత అరణ్యానికి వెళ్ళేసి ఏదైతే యోగం ఉందో, ఏదైతే యోగాసనాలు ఉన్నాయో అన్ని చేసుకుంటూనే ఉండేవారు. ఇంకా అంటే అది ముందుగానే మొదలుపెట్టి దాని తర్వాత వదిలేసిన తర్వాత ఇంకా తీవ్రంగా చేసి అప్పుడు సమాధిలోకి వెళ్ళేవారు. సో అది ఒక ప్రక్రియ. ఏంటి, ఎందుకు సత్యయుగంలో ఏంటి, అప్పుడేంటి ఆ యుగానికి ఏంటి యుగ ధర్మం అంటాం కదా. సో సత్యయుగానికి యుగ ధర్మం తపస్య. ఏదైతే ఈ హఠయోగం ఏదైతే ఉందో అదే అప్పట్లో యుగ ధర్మం అన్నమాట. అప్పుడు అందరూ ఇలాగే తపస్సు చేసేవారు. అదైతే అంటాం కదా, అందరు ఇలా ఒంటి కాళ్ళ మీద నించుని అలాగా తీవ్రంగా చేతులు పైకెత్తి అలాగే నిమగ్నంగా ఉండి పూర్తిగా భగవంతుడి పైనే ఆ వాళ్ళ స్మరణం పెట్టి ఆ, వాళ్ళ చిత్తంతా పూర్తిగా దాని మీద పెట్టి తిండి ఆహార నిద్ర అంతా మానేసి పూర్తిగా అలా ఉండి ఎవరైనా చర్మాన్ని ఇది చీమలు కుట్టేస్తున్నా తినేస్తున్నా అలాగే ఉండి అలా ధ్యానం చేసేవారు అనమాట. ఎందుకంటే అది అప్పట్లో యుగ ధర్మం. ఇప్పుడు అది చేసే ఆ యోగ్యత కూడా ఉంది. మన మనకి అంటే అంత సమయం కూడా ఉండేదన్నమాట. ఎందుకంటే అలా క్రమంగా చేస్తూ 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 ఏంటంటే అప్పుడు చాలా ఏళ్ళు ఆ వేల వేల ఏళ్ళు పడతాయి. ఇలాంటి సమాధిని పొందాలి అంటే ఇలాగ ఏదో ఈ రోజు వెళ్ళేసి ఇలా నేను క్రమంగా ఇలా చేసేస్తాను రేపు సమాధి వచ్చేస్తుంది అలా కాదు. కృష్ణ భావనామృతంలో ఎలాగైతే అందరూ నిన్న భౌతికులు అయి ఉండొచ్చు, ఈ రోజు వస్తారు, ప్రసాదం తీసుకుంటారు, తిలకం వేసుకుంటారు, కంటిమాల ధరిస్తారు, కీర్తనలు నృత్యం చేస్తారు, ఆనందం పొందుతారు. అది వేరు, అది కృష్ణ భావనామృతంలో వస్తుంది. జ్ఞానయోగంలో అలా కాదు. సంవత్సరాలు వేల 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 సంవత్సరాలు అలా సమాధిలో ఉంటే అప్పుడు ఏంటి కృష్ణుడి ఆ ఏదైతే కృష్ణుడు కూడా కాదు, ఆ పరమాత్ముడి యొక్క దర్శనం లేకపోతే పరమాత్ముడి యొక్క అనుభవం కలుగుతుంది అన్నమాట. దానికోసం యోగులందరూ పరితపించేవారు. సత్యయుగంలో పరితపించేవారు. అలాగా దాని గురించి ఎంతో కాదు ద్వాపర యుగంలోనే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు దీనికి అర్జునుడు అంటాడు, ఇవన్నీ నేను ఎలా చేయగలను, చాలా కష్టం. ఇందాక నేను చేసి నేను ఇలా అన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని అన్నవాడికి కృష్ణుడు చెప్తాడన్నమాట, ఇదయ్యా ఇది పద్ధతి, ఇలా చేయాలి, నువ్వు ఇలా ఏదైతే అనుకుంటున్నావో అలా వెళ్ళాలి అని చెప్పేసి. ఇలా వెళ్ళడానికి నేను ప్రోత్సహించను, కానీ వెళ్ళాలి అనుకుంటే ఒకసారి పద్ధతి అయినా విను, ఇది పద్ధతి అని. పద్ధతి విన్న తర్వాత అమ్మో వద్దు, నా వల్ల కాదు, ఏదో సులభమైన మార్గం చెప్పు. ఆ ఆ ఇది ఏంటది, ఆ వాయువునైనా నేను నా 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 బాణంతో నేను కట్టేస్తాను, కానీ నా నా మనస్సు ఏదైతే ఉందో దాన్ని అంత నియంత్రణగా నేను పెట్టుకోలేను. నిజాయితీగా చెప్తున్నారు చూడండి. నేను అలా పెట్టుకోలేను అని చెప్తారంట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ ఈ యోగం ఇక్కడ ఎందుకు ఉంది అంటే, మొదట ఏదో యోగాసనాలు చేసేసి భగవత్ ప్రాప్తి పొందేస్తాము అనుకున్న వాళ్ళకి అసలు యోగాసనాలు ఏంటి అని చెప్పే సరిగ్గా నేర్పించడానికి, సరిగ్గా చెప్పడానికి. యోగం ఏదైతే అష్టాంగ యోగం ఉందో అది దేనికోసం, అది భగవత్ ప్రాప్తి కోసం. అంటే ఇంద్రియ నియంత్రణ, కర్మ శుద్ధి, దానికోసం ఈ యోగాసనాలు ఏదైతే ఉంటాయో దాని ఉద్దేశం అది. సరే, దాని తర్వాత అది చేసే ప్రక్రియ ఏం చేయాలి, ఎలా చేయాలి, అవంతా ఒక మొత్తం
ప్రత్యాహార ధారణ అంతవరకు వచ్చేసిన తర్వాత దాని తర్వాతే వదిలేసి ఏదైతే నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో అప్పుడు వదిలేయాలన్నమాట. అంటే ఏదైతే ఈ భౌతిక తృప్తి కోసం ఏదైతే మన దగ్గర ఆ కోరికలు ఉన్నాయో అవన్నీ లేనప్పుడు, పూర్తిగా అవి పోయినప్పుడు, అప్పుడు దాని తర్వాత అంటే అక్కడితో అయిపోలేదన్నమాట. సరే ఈ ఇంద్రియ భోగాలకి ఏదైతే నా కోరికలు ఉన్నాయో అన్ని పోయాయి. లేదు, అక్కడితో ఆగిపోలేదన్నమాట. అది పోయిన తర్వాత అప్పుడు దాని తర్వాత ఏంటంటే యోగ ఆరూఢ స్థితి మొదలవుతుంది. అప్పుడు ఇంకా తీవ్రంగా అష్టాంగ యోగమే చేస్తూ ఉంటారు. ఇంకా తీవ్రంగా అష్టాంగ యోగం చేసి ఆ ధ్యానం చేసి సమాధికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అప్పుడు ఇంకా సెకండ్ ఫేజ్ అప్పుడు మొదలవుతుంది. ఏ? అలా చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరైతే ఇలాగ మనం అనుకుంటున్నామో ఇలాగ యోగాసనాలు చేసేసి వెళ్తామని చెప్పేసి పద్ధతి ఇది. ఆ రెండో స్థాయికి వెళ్ళినప్పుడు ఒక ఒక వ్యక్తి వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అది కూడా చెప్తారు. అందరికీ సమానంగా ఉంటారు. ఆ ఎండకి, వానకి, నీటికి అన్నిటికీ సమానంగా ఉంటారు. దుఃఖం వచ్చినా, సంతోషం కలిగినా సమానంగా ఉంటారు. ఎవరైనా పొగిడినా, ఎవరైనా మళ్ళీ ఆ ఈర్ష్యతో ఏమైనా మాట్లాడినా మళ్ళీ దానికి కూడా సమానంగానే ఉంటారు. ఆ అన్ని శాస్త్రాల జ్ఞానం తెలిసి ఆ దాన్ని దాన్ని జీర్ణించుకుని తెలుసుకొని జీర్ణించుకొని అభ్యాసించేవారు. ఇది కూడా ఎందుకు చెప్తారు కొందరు చాలా మంది ఏదో ఆ ప్రొఫెసర్ గారు చెప్తారు యోగాసనాలు ధ్యానం గురించి మాట్లాడతారు. చేతిలో ఏమో సిగరెట్ ఉంటుంది, చేతిలో ఏదో మందు బాటిల్ ఉంటుంది. పెద్దగా ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా మంచిగా చెప్పేసి పెద్ద డిబేట్ పెట్టుకుంటారు. కానీ ఏమి అభ్యాసించరు. కేవలం అభ్యాసమే, ఈ కేవలం చెప్పడమే కాదు, అభ్యాసించాలి, దాన్ని పాటించాలి. దాని తర్వాత ఏంటంటే ఏదైతే ఆత్మారామశ్చమునయో ఏదైతే మన అంటే ఆత్మారాములు అంటే ఎవరు అంటే వాళ్ళకి ఏంటి బై బయట ప్రపంచంలో ఏవి ఆనందం కలిగించవు. బయట ప్రపంచంలో ఏవి ఆనందం కలిగించవు. ఆ వాళ్ళని ఆత్మారామ అంటే వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఏదైతే వాళ్ళ స్థితి ఉందో దాంట్లో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆత్మారాములు. ఆ ఆత్మారా అది అలా అటువంటి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాళ్ళు ఇచ్చినా బంగారం ఇచ్చినా రెండు ఒకటే, ఒకటే సమానం. దానికి లోష్ట్రామ కంచన అంటారనమాట. అన్ని రెండు ఒకటే. ఉం. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా ఆ వాళ్ళని చంపడానికి వచ్చినా, వాళ్ళ మిత్రులు వచ్చినా, ఈర్ష్య చేయడానికి ఎవరైనా వచ్చినా, తిట్టడానికి వచ్చినా, సంబంధం లేని వాళ్ళు వచ్చినా అందరినీ సమానంగా చూస్తారు. ఇది లక్షణం. ఎవరైతే సమాధిలో యోగ యోగ ఆరూఢలో స్థితమై ఉన్నారో వాళ్ళ లక్షణం ఏంటి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అంటే సరే యోగాసనాలు చేసేసి నేనేదో ఆ నేను వచ్చేసాను అని అనుకోకుండా ఉండడానికి, సరే అలా వచ్చేసేవు అంటే ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇందాక ఆత్మరామ ఏదైతే ఏ బయట విషయాలు ఏవి ఆనందం కలిగించవు, అసలు ఏమి ఆనందం కలిగించవు అని ఎవరైతే ఉంటారో దీనికన్నా ముందు ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో ఏమైంది, దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు ఇలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మంది యోగులు ఇలాగే ఏదైతే ఇలాగ ధ్యాన యోగం చేస్తూ ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనస్సులోనే ఆనందంలో నిమగ్నమై ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రామచంద్ర భగవాను చూసి ఆనందం కలిగారు, ఆనందం కలిగిందనమాట. రామచంద్ర భగవాను చూస్తే సాధారణంగా ఏమీ ఆనందం కలిగించదు వాళ్ళకి, కానీ రామచంద్రుని చూస్తే ఆనందం కలిగింది. ఆయన చూస్తే ఆనందం, వాళ్ళంతా పులకరించింది, ఆనందం కలిగింది, కోరిక పుట్టింది. ఎవరికైతే ఏమి కోరికలన్నీ ఏమీ లేవో కోరిక పుట్టింది. ఏం కోరిక? రామా నీకు ఒక భార్యలాగా మేము సేవ చేయాలి, అలాంటి ఒక కోరిక ఉంది. ఎందుకంటే భార్య సాధారణంగా అంటే వైదిక స్థితి ప్రకారం ఏంటి, భార్య ఏంటంటే నిరంతరం
భర్త యొక్క సేవ చేస్తూ దాంట్లో నిమగ్నమై ఉంటున్నాడు. ప్రతి విషయం సేవ, కాళ్ళు పట్టడం, అన్నం వండడం, తినడం, కంచం వెలిగించడం అన్నీ అంటే పూర్తిగా చాలా సేవ చేయొచ్చన్నమాట ఒక భార్య భర్తకి. సో, అలాగ పూర్తిగా అలా మేము సేవ చేయాలనుకుంటున్నాం మీకు అని చెప్పేసి అప్పుడు అలాంటి ఆ కోరిక పుడుతుంది వాళ్ళకి. ఆ కోరిక చెప్తారు శ్రీరామచంద్రుడికి. చూడండి అంటే ఇది చాలా ఆహ్, దీని గురించి ఒక వాక్యం కూడా ఉంది. రమంతే యోగినో నందే సత్యానందే చిదాత్మనే శ్రీరామపదేనాసో బ్రహ్మ విధీయతే. ఇటువంటి ఆత్మారాముల యొక్క ఇటువంటి యోగులు ఎవరైతే ఉంటారో ఆత్మారాములు వాళ్ళకి కూడా ఆనందం కలిగించే వాళ్ళు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆ రాముడి యొక్క నామము, శ్రీరామచంద్రుడి యొక్క రూపము అని. సో అప్పుడు రామచంద్రుడు చెప్తాడు, సరే ఈ త్రేతాయుగంలో కాదు, ద్వాపర యుగంలో మీరందరూ ఎవరైతే ఉన్నారో నా ఆహ్, భార్యలాగా రావచ్చు అని. 16,000 మంది ఉంటారు. అదే 16,000 మంది ద్వాపర యుగంలో ఆహ్, మళ్ళీ కృష్ణుడి యొక్క భార్యలుగా వచ్చి కృష్ణుడికి సేవ చేసే భాగ్యం కలిగించుకోవాలి. సో, అలాగా ఏదైతే ఆహ్, దీనికన్నా మించిన స్థాయి అది భక్తి. ప్రేమ భక్తి. భక్తియుక్త సేవ. దీనికన్నా మించిన స్థాయి జ్ఞానయోగం. చూడండి ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళకింకా కోరిక పుట్టింది. ఇంకా సేవ చేయాలి అనిపించింది. ఆ రాముడి దగ్గర సేవ చేయాలి అని అనిపించింది. దాంట్లోకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం తృప్తి కలిగింది. అంతవరకు అంత తృప్తి లేదు. తృప్తిలో ఉన్నారు కానీ అంతకు మించిన తృప్తి. తృప్తిలో ఉన్నారు కానీ అంతకు మించిన తృప్తి. ఇప్పుడు ఇది ఆస్వాదమైన తర్వాత ఏదైతే భక్తియుక్త సేవ దాంట్లో ఉన్న ఆనందం ఆస్వాదమైన తర్వాత అప్పుడు ఈ పరమాత్మ ధ్యానం మీద ఏదైతే ఆనందం ఉంటుందో అది తక్కువగా అనిపిస్తుంది. అంతవరకు పర్లేదు. ఓకే. సంతోషంగా ఉన్నాము అని అనుకుంటాం. నిజమైన మాటే సంతోషంగానే ఉంటారు. కానీ ఇది ఇది ఆహ్, ఆహ్, ఇది ఆహ్, దీంట్లోకెళ్ళేంత వరకు ఏది భక్తియుక్త సేవలోకెళ్ళేంత వరకు తెలీదన్నమాట. ఇప్పుడు ఇది పెద్ద రుచి ఏదైతే ఇదొక పెద్ద రుచి కదా! భక్తియుక్త సేవ అది ఆస్వాదం అయిన తర్వాత అప్పుడు తెలుసు. అయ్యో! ఇది చిన్నది. దానికోసం ఎందుకు నేను వృధా చేశాను. అలాగ ఒంటికాల మీద నుంచి ఎందుకంత వృధా చేశాను. భక్తియుక్త సేవలో ముందుగానే నిమగ్నమై ఉండొచ్చు కదా! భగవంతుడి నామం భగవంతుడి సేవలో అలా నిమగ్నమై ఉండొచ్చు కదా! అని చెప్పేసి అనుకుంటారు. అది. సో, ఇది ఆహ్, నేర్పించడానికి ఇది ఈ ఈ ఏదైతే ఈ కంక్లూజన్ ఉందో దాని దగ్గరికి తీసుకురాడానికి భగవంతుడు ఏదైతే ధ్యాన యోగం ఏ అధ్యాయం ఉందో చెప్తారన్నమాట. ఇంకోటేంటి ఇంకో కారణం ఏంటి చెప్పడానికి? అర్జునుడు ఏమనుకుంటాడు, సరే నేను అన్నీ వదిలేసి నేను వెళ్తాను. అదే నాకు ఆహ్, ఆహ్, అదే అలా చేస్తాను అని చెప్పేసి అనుకున్నా. ఇవన్నీ వదిలేస్తాను. ఏదో అరణ్యానికెళ్ళిపోతాను, ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి చెప్పిన తర్వాత. ఇప్పుడు చెప్తారు అలాగా ఎవరైతే యోగి ఉన్నారో ఎవరైతే ఇలా యోగులు ఉన్నారో దాని తర్వాత క్రమంగా ఇది ఆహ్, నిష్కామ కర్మయోగం చేసిన తర్వాత, దాంట్లో పరిపూర్ణత పొందిన తర్వాత ఆ! దాని తర్వాత సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆ సన్యాసులు దీని ప్రకారం ఎవరైతే సన్యాసులున్నారో, ఎవరైతే ధ్యానయోగం చేసే యోగులున్నారో, ఒకటే స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఇంకా ఇప్పుడే కాదు. ఎందుకంటే ఈ భౌతిక కోరిక ప్రకారం ఏదైతే నువ్వు చెప్పావో, ఇంకా అది సమయం ఆసన్నం అవ్వలేదు. నువ్వు అన్నీ ఇలాగా వ్యక్తం చేయడానికి. సమయం ఆసన్నం అవ్వలేదు. ఆ భౌతిక కోరికలన్నీ పోవాలి. చెప్పేసి చెప్తారు. దాని తర్వాత ఇక్కడ ఒక చాలా మంచి ఆహ్, శ్లోకం చెప్తారు ప్రభుపాద్ వారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఆహ్, ఈ మనశ్శుద్ధి మనకి ఎలా అవుతుంది? మనం అంటున్నాం కదా యోగ. ఆ యోగలో మనశ్శుద్ధి ఎలా అవుతుంది అంటే ఆహ్, సాధు సంగం వల్ల. అది ఎలాగా? ఇప్పుడు మన్ మా మనస్సు ఏం చేస్తుంది? మనస్సు దాని లక్ష్యం ఏంటంటే కోరడం అంతే. మనస్సు ఏం చేస్తుంది? కోరికలు కోరుతుంది. ఆ కోరికలు
ప్రదూషితం అయి ఉంటాయన్నమాట. ఎందుకంటే అది భౌతికం కాబట్టి. ఇంకా అది దాని శుద్ధీకరణ అవ్వలేదు కాబట్టి ఎవరైతే ఆ భక్తి భావనలో లేరో వాళ్ళకి ఎప్పుడు భౌతిక కోరికలు మాత్రమే ఉంటాయి. భౌతిక కోరికలు అన్ని భౌతిక కోరికలే. అది ఎలా మారుతుంది? సాధువుల దగ్గర. మరి సాధువులు ఎలా మారుతారు? ఎలా ఒక మన ఏదైతే ఈ ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే నేను ఆ కోరికని అలా పట్టుకుని ఉన్నానో దాన్ని ఎలా వాళ్ళు మారుస్తారు? ఆ ఎలా మారుస్తారు అంటే కత్తిరించి. సాధు అంటే ఏం చెప్తారంటే ఏదైతే మన ఇంద్రియ తృప్తి కోసం కోరికలు ఏదైతే ఉన్నాయో దాన్ని కత్తిరించేవాడే సాధు. వాళ్ళ వాక్తో ఆ కోరికల్ని ఇలా కత్తిరించే వాళ్ళు వారు నిజమైన సాధు. పర్లేదు నువ్వేముంది అన్ని నువ్వు సుఖ సంతోష మంచిగా ఉండు, కార్ పెట్టుకో, ఫారిన్‌కి వెళ్ళు, అక్కడ మంచిగా ఇదేంటది అలాగా మంచిగా నీకేం కావాలో అన్ని చెయ్యి, ఫ్రెండ్స్ తో తిరుగు, పార్టీలు చేసుకో, సరేనా? అంతా బానే ఉంటుంది. సరే మధ్య మధ్యలో ఇలా టెంపుల్‌కి వస్తుండు పర్లేదు చాలులే. ఆ! ఇలా చెప్పేవాళ్ళు సాధు కాదు. వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే అదే చెప్తారు కదా! అది సాధు లక్షణం కాదు. సాధువు ఏం చెప్పాలి అంటే, ఎలా ఒక జీవిని వాళ్ళ ఇంద్రియ భోగాలు ఏదైతే ఆ కోరికలున్నాయో, ఇంద్రియ భోగం చేసుకోవడానికి ఏదైతే కోరికలున్నాయో, అది కత్తిరించేవాడే సాధువు. చూడండి 'భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్' అలాగా ఆయనకు పేరుండేదన్నమాట. అంటే వాళ్ళ డిసైపుల్స్ కూడా చెప్పేవారు. ఏంటి కట్టింగ్ టెక్నిక్ అంటే కత్తిరించడం అన్నమాట. ఎవరైనా ఇది ఇంద్రియ భోగం వైపు అలా మాట్లాడుతుంటే కత్తిరిస్తారన్నమాట వాడిని. ఎవరైనా భగవంతుడి ఏదైతే అంటే ఇలాంటి వాళ్ళే భగవత్ తత్వాన్ని కూడా తప్పుగా చెప్తారన్నమాట. ఎవరైతే ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ మనస్సు ఏంటి? మనస్సు ఆ మనస్సు ఆహ్, ఊహనలు ఏదైతే మెంటల్ స్పెక్యులేషన్ మనస్సు యొక్క ఊహనలు దాని స్థితిలోనే ఉన్నారన్నమాట. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ భగవంతుడి గురించి గూడా వాళ్ళకి తోచినట్టు చెప్తూ ఉంటారన్నమాట. తోచినట్టు చెప్తూ ఉంటారు. తప్పుడుగా భావిస్తారు. తప్పుడుగా చెప్తూ ఉంటారు. దాన్ని కూడా కత్తిరించేవారన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఎందుకంటే మీరు చూడండి హరావ భక్తస్య కుతో మహద్గుణాన్ అంటే ఎవరైతే భగవంతుడి భక్తుడు ఉంటాడో భగవంతుడి యొక్క అన్ని మంచి లక్షణాలన్నీ వాళ్ళలో వ్యక్తం అవుతాయి. అదే విధంగా ఎవరైతే భగవంతుడి భక్తుడు కారో వాళ్ళల్లో మంచి గుణాలు ఉండవు. అది దాని అర్థం. భగవద్గీత శ్లోకం మొదట్లోనే చెప్తారన్నమాట. మొదటి అధ్యాయంలోనే ఈ భాగవతం శ్లోకం చెప్తారు ప్రభుపాద అక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తారు. ఎవరైతే భగవంతుడు భక్తుడు కారో వాళ్ళు ఏదైతే ఈ ఈ ఊహాగానాల యొక్క స్థితిలోనే ఉంటారో వాళ్ళు తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటారు. భౌతిక ఆలోచనలు పెట్టుకుంటారు. ఆ భౌతిక ఆలోచనలో అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఏమీ మంచి గుణాలు ఉండవు అని చెప్పేసి చెప్తారనమాట. మంచి గుణాలు ఎవరిలో ఉంటాయి? భ ఈ భగవంతుడి భక్తుడిలో ఉంటాయి. అది దాని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక భౌతిక వ్యక్తితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే చాలా భౌతికంగా వ్యక్తులు ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాణక్య పండితుడు చెప్తారు ఆహ్, అతి ధనికుడి దగ్గర ఉండేవారు, లేకపోతే ఆడవాళ్ళ దగ్గర ఉండేవారు. ఇటువంటి వ్యక్తుల దగ్గర కూడా మనం ఉండకూడదు అని చెప్పేసి చాణక్య పండితుడు చెప్తారనమాట. ఎవరైతే ధనికుల దగ్గర ఉండడానికి అలాగా ఆకర్షణ పెట్టుకుంటారో, ఆడవాళ్ళ దగ్గర ఉండడానికి ఎవరైతే ఆకర్షణ పెట్టుకుంటారో, అటువంటి వ్యక్తి దగ్గర కూడా మీరు ఉండకండి. ఎందుకంటే ఆహ్, భౌతిక కోరికలనేవి సాధారణంగా ఈ ఇద్దరు వ్యక్తుల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధారణంగా. వైష్ణవుల్లో కాదు. ఎవరైతే కృష్ణ భావనామృతంకి వస్తారో మళ్ళీ అది ఏదైతే ఈ స్త్రీ, శూద్ర ఏదైతే ఆ పిలుపులు ఉంటాయో అన్ని దాని నుంచి పైకి వెళ్ళినట్టన్నమాట. భక్తులు, వైష్ణవులు ఆ విధంగా చూడాలి. వైష్ణవులు ఎవరైనా కావచ్చు. కానీ వైష్ణవుల స్థాయికి రానప్పుడు, ఇంకా దాని కింద ఉన్నప్పుడు, ఇంకా ఆ స్థాయికి వెళ్ళనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా భౌతిక కోరికలు ఎక్కువుంటాయి. భౌతిక కోరికలు చాలా 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 ఎక్కువుంటాయి. ఏదైతే మన
ఊహాగానాల స్థితిలోనే ఉంటారు, నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. సాధారణంగా భక్తులు అందుకే వీళ్ళ దగ్గర వెళ్ళడానికి ఇష్టపడరు సాధారణంగా. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఈ భౌతిక వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడని వాళ్ళు వాళ్ళే ఒంటరిగా ఏకాకిలా ఉండేవారు. అది ఒక లక్షణం అన్నమాట. అది కృష్ణ భావనామృతంలో కూడా ఉంటుంది. అంటే ఆ కోరిక ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ప్రభుపాద చూడండి, ఆయనకు కూడా కోరిక ఏంటి అంత శాంతంగా మంచిగా బృందావనంలో ఈ హరినామం చేసుకుంటూ గడుపుతాము అని. కానీ ఏంటి, గురువు ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞ నిర్వహించడం కోసం నాకు ఇలా అనిపించింది. కానీ గురువు ఇచ్చిన ఆజ్ఞ ఉందే, దాన్ని నిర్వహించాలి. నేను పడుకోలేకపోతున్నాను. తీవ్రంగా ప్రార్థించేవారు. ముందు ఉన్న ఆచార్యులకి, రూపగోస్వామి వాళ్ళందరికీ తీవ్రంగా రాధా దామోదర ఆ మందిరంలో తీవ్రంగా ప్రార్థించేవారు అన్నమాట. అక్కడ తీవ్రంగా ప్రార్థించి ఏడ్చేవారు అనమాట. ఆ గురువు ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో నేను నిర్వహించాలి. అలా అనుకుంటూ అదే దాని మీద ధ్యానం చేసేవారు. ఏంటి, మనం భక్తులు దేని మీద ధ్యానం చేయాలి? గురువు ఇచ్చిన ఆజ్ఞ మీద ధ్యానం చేయాలి. అది మన భక్తి యోగం. అది మన ధ్యానం. గురువు ఇచ్చిన ఆజ్ఞ, దాని మీద ధ్యానం చేయాలి నిరంతరం. అదే దాన్నే మన జీవితంలాగా భావించాలి. ఏంటి బలదేవ విద్యాభూషణ్ చెప్తారు, గురువు ఇచ్చిన ఆజ్ఞని ఎవరైతే జీవితం యొక్క శ్వాసలాగా భావిస్తారో వాళ్ళు ఈ జీవితంలో ఒక పరిపూర్ణతని పొందుతారు. కృష్ణుని అత్యంతంగా ప్రియం చేసుకుంటారు. గురువు ఇచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మనం తీవ్రంగా మన జీవితం, మన ప్రాణంలాగా దాన్ని భావిస్తూ మనం దాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఏం చెప్పారు, దాన్ని ఎలా నిర్వహించాలి, దేవుడా అది నిర్వహించడానికి నాకు అవకాశం కలిగించు, నాకు ఆ శక్తినివ్వు, నేను చెయ్యాలి, శక్తినివ్వు. అది మన ధ్యానం అన్నమాట. ఆ ధ్యానంలో ఉంటూ మనం ఆ అంటే ప్రభుపాద వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలా ఉంటూ ఏదైతే వాళ్ళ కోరిక ఉంది, సరే ఒంటరిగా ఉందాము, ఇలాగ బృందావనంలో మంచిగా కృష్ణుడు ఏదైతే స్థలాలు ఉన్నాయో అంత అక్కడ దాంట్లో నిమగ్నమైపోదాము, దాంట్లో సమాధికి వెళ్ళిపోదాం. కానీ వదిలి ఎవరైతే ఈ జీవులు ఉన్నారో, పాశ్చాత్య దేశులు, నిర్విశేషవాదులు, శూన్యవాదులు, వీళ్ళందరినీ ఉద్ధరించడానికి ఎవరు లేరు కదా అని చెప్పేసి గురువు చెప్పిన మాట నిర్వహించడానికి ఆయన ఆ వయసులో 69 ఏళ్ల వయసులో షిప్ లో వెళ్ళి న్యూయార్క్ వెళ్ళి అక్కడ అందరికి ఎవరైతే ఈ హిప్పీస్ మొదట్లో ఎవరు రాలేదు, హేళన చేసేవారు. తర్వాత అందరు వాళ్ళు లాగా ఓపిక పట్టి వాళ్ళకి ఆ జీవ దయ అది ఇచ్చి, ఎందుకంటే ఇది రెండు ఉంటాయన్నమాట, భజనానంది, గోష్ఠి ఆనంది. ఎవరైతే వాళ్ళ భజనలో ఆనందం ఉండేవాళ్ళు వాళ్ళు భజనానంది అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. ఏంటి, అందరూ ఎవరైతే భక్తులు ఉండాలో వాళ్ళు గోష్ఠి ఆనంది అవ్వాలి. మన పరంపరలో కూడా అదే చెప్తారు, గోష్ఠి ఆనంది. అది ఎందుకు చెప్తారు? సాధారణంగా ఎవరైతే మంచిగా కూర్చుని భజన చేసుకోవడానికి అన్ని వదిలేసి చేసుకోవడానికి మంచిగానే అనిపిస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తిట్టించుకుని కొట్టించుకుని ఇది హేళన చేయించుకుని అందులో ఏం ఆనందం ఉంటుంది అంటే మొదట్లో. కానీ భగవంతుడి అంటే ఏదైతే భగవంతుడి యొక్క ఎవరైతే ఆ శిష్యులు ఉన్నారో, ఆ గురువు యొక్క ఆజ్ఞ పాలించడానికి, దాన్ని నిర్వహణ చేయడానికి, దానికోసం జీవుడు బయటికి వెళ్ళేసి జీవదయ అనేది చూపిస్తారు. ఈ ప్రీచింగ్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూసిన అది జీవదయ. కృష్ణుడి గురించి మళ్ళీ ఒక మాట వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి, దాంట్లో ఆనందం పొందుతుంది. ఎందుకు, ఏదో ఏదో నా స్థాయిగా ఏదో చేయగలిగాను, కృష్ణుడు చెప్తున్నాడు, ప్రభుపాద గారు చెప్తున్నారు, అందరికీ కృష్ణుడి గురించి నేర్పించాలి, కృష్ణుడి గురించి కృష్ణ తత్వం గురించి చెప్పాలి, చైతన్య మహాప్రభు గురించి చెప్పాలి, ఏదో చేయగలిగాను, ఇది టీచింగ్ చాలా. అలాగా దాని తర్వాత ఏంటి, బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, బృహత్ మదంగా అని చెప్తారు. సరే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పగలరు, ఓకే. కానీ దాని తర్వాత ఏదైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది అందరికి వెళ్తుంది, ఇంకా వాళ్ళని ఇంకా మనో పరివర్తన అనేది చేస్తుంది అని. ఒక కృష్ణ భావనామృతంలో ఉన్న వ్యక్తి
ఏదైతే ఇలాగ కృష్ణుడి అంటే గురువు ఆజ్ఞ మీద ధ్యానం చేస్తూ ఉన్నారో, ఈ కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో, ఆ గ్రంథ వితరణ, తర్వాత జీవదయ, దాని తర్వాత మిగతా సమయం హరినామంలో, కీర్తనల్లో ఎవరైతే నిమగ్నమై ఉంటారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాధారణంగా మనలాగే కనిపించొచ్చు. ఇది షర్టు ప్యాంటు వేసుకోవచ్చు, సాధారణంగా ఉండొచ్చు, భౌతిక కార్యకలాపాల్లో ఉన్నట్లుగా అనిపించొచ్చు. కానీ అటువంటి వారు వేల వేల ఏళ్ళు ఎవరైతే ఈ ధ్యానం చేస్తున్నారో, అష్టాంగ యోగం చేస్తున్నారో, దానికన్నా మించిన వారు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నారు. అది నా అభిప్రాయం అని చెప్పారు చూడండి ఈ శ్లోకంలో. కృష్ణుడు చెప్తున్నారు అది నా అభిప్రాయం. అలాగా ఈ తపస్వి ఎవరైతే ఒక కృష్ణ భక్తి యోగి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక తపస్వి కన్నా, ఒక జ్ఞాని కన్నా, ఒక కర్మి కన్నా మించిన వారు. వాళ్ళు సాధారణంగా మామూలు ఇంట్లో ఏదైతే చీపురు మనం అనుకుంటున్నట్టు ఏదో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నప్పుడు కూడా కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూ, కృష్ణ ఇది నీళ్లు నీకోసం శుభ్రం చేస్తున్నాను, ఇక్కడ పూలు తెస్తాను, నీకోసం ఇక్కడ రంగోలీ వేయబోతున్నాను, ఎవరైతే ఇలా అనుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అని చెప్పేసి కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. మరి మనం దీన్ని నమ్మడానికి మనకి ఏంటి సందేహం? ఏంటి? ఎందుకు ఆలోచిస్తున్నాం? ఏంటి సంకోచిస్తున్నాము ఇది నమ్మడానికి, ఇది మళ్ళీ పాటించడానికి? ఇంత సులభమైన ప్రక్రియ ఏదైతే ఇచ్చారో అది మనం పాటించడానికి ఎందుకు మనకి ఇబ్బంది? అప్పుడు చెప్తారు ఏంటి దానికి ఇబ్బంది ఏంటి అంటే, శ్రద్ధావాన్ భజతే యో మాం. శ్రద్ధ లేనప్పుడు మనకి అనిపించదు. శ్రద్ధ కలగడానికి మనం తప్పించాలి. ఏం చేయాలి? గురు కృష్ణ ప్రసాద్ ఏంటి గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లత బీజ్. ఆ భక్తి యొక్క మొదటి ఏదైతే ఆ బీజం ఉంటుందో అది శ్రద్ధ. అది గురువు యొక్క కృప వల్లే మనకి రాగలదు. అజ్ఞాత సుకృతి వల్ల కూడా వస్తుంది. అది కూడా ఒక విధంగా ఏదైతే ఒక గురువు ఉంటారో, అది హరినామం అంతా వేరే వాళ్ళని చేయమని చెప్తారో, దాని నుంచి మనకు ఒక అజ్ఞాత సుకృతి వచ్చి మెల్లమెల్లగా ఆ శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ శ్రద్ధని పెంచుకోవడం మన ఇది ఇంత మానవ జీవితం వచ్చిన తర్వాత దాని తర్వాత మనం ఇలాగా సాధువుల సాంగత్యంలో ఉన్న తర్వాత మనది ఏదైతే ఈ శ్రద్ధ ఉందో దాన్ని పెంచుకోవడం మన కర్తవ్యం అవుతుంది. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఏదైతే ఆసక్తి ఇవన్నీ కలిగి అప్పుడు మనం భావ ప్రేమ ఆ స్థాయికి రాగలము. కానీ మొదట్లో ఏముంది? శ్రద్ధ. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏమవుతుంటే శ్రద్ధాహీనులు ఏం చేస్తారు? ఓ ఇది ఎందుకు, దీంట్లో నేను చూడలేకపోతున్నాను, దీంట్లో ఇందులో ఏముంది, ఇది నమ్మకం లేదు, ఏదో నా పని చేసుకుంటాను, అలాగా వేరే దారిలో వెళ్ళిపోతారు. ఈ దారి ఆ దారి ఏదో దారి, ఆ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు శ్రద్ధ తక్కువడం వల్ల. కాబట్టి ఏంటి, మనం ఏదైతే ఈ ప్రీచింగ్ చేస్తున్నామో ఎదుటి వ్యక్తిలో శ్రద్ధ కలిగించడం అది ఉద్దేశం. మళ్ళీ ఏంటి, ఏదైతే ఈ ప్రీచింగ్ చేస్తున్నామో దాని ఉద్దేశం ఏంటి? ఎదుటి వాళ్ళలో కొంచెం శ్రద్ధ కలిగించడం, శ్రద్ధ పెంచడం, వాళ్ళకి ఏదో ఒక విధంగా అజ్ఞాన సుకృతి అయినా కలిగించడం. అజ్ఞాన సుకృతి కలిగి కొంచెం శ్రద్ధ ఏదో పెంచడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మనం ఏదైతే ప్రభుపాదులు గారు చెప్పిన వాక్యం ఏదైతే మనం అదే యాజ్ ఇట్ ఈస్ యథావిధంగా మనం చెప్తూ ఉంటే ఆ కృష్ణ శక్తి, ఆ ప్రభుపాదులు వారు ఇచ్చే ఆ కృష్ణ శక్తి మన దగ్గర కూడా అలాగ మన చేతిలో ఉన్నట్టు అన్నమాట. అదే విధంగా మనం చెప్తే మనకు తోచినట్లు ఏదో పెట్టేసో లేకపోతే తోచినట్లు తీసేసో కాదు. అది ఎందుకు చేస్తాము? ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి భయపడి, అంటే ఆ సాధులాగా మనం కత్తిరించడానికి మనం సంకోచిస్తున్నాం అన్నమాట. పర్లేదు, ఎలా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నీ భౌతిక ఏదైతే కోరికలు ఉన్నావో కత్తిరించబడతాయి.
ఆ సమయంలో కొంచెం బాధ గాని, కొంచెం కష్టం గాని కలగచ్చు. ఏదైనా కొంచెం కదిలిస్తే కొంచెం ఆ సమయంలో అనిపిస్తుంది. కానీ మనం ఏదైతే ఇప్పుడు ఇండైరెక్ట్ ప్రీచింగ్ అని చెప్పేసి ఎలా ఉంటుందో అది సాధు లక్షణం అయితే కాదు. అంటే అంటే ఇండైరెక్ట్ ప్రీచింగ్ వేరు. ఏ ఈ ఏదైతే తత్వం ఉందో దాంట్లో నీళ్లు కలిపేసేసి కొంచెం ఆహ్, ఏదైతే మంచిగా పాలున్నాయో అలాగ పాలు నీళ్ళేసి అలా ఇవ్వడం. 2 వేరు వేరన్నమాట. అంటే ఒకటి క్రమంగా చెప్పడం. ఇంకోటేంటంటే మొత్తం ఆ ఫిలాసఫీ‌నే లూజ్ చేసేయడం అన్నమాట. ఇప్పుడు నారద ముని చూడండి. ఒక క్రమంగా చెప్పారు. ఒక మృగారి ఎవరైతే ఉన్నారో ఆయనేం జేస్తారు? ఆయనేం జెప్తారు? ఆహ్, ఆనందం అన్నమాట. ఏంటి? జంతువుల్ని సగం చంపేసి, వాళ్ళలాగా కొట్టుకుంటూ ఉంటే, విలవిల్లాడిపోతూ ఉంటే, అందులో ఆనందం కలుగుతుందన్నమాట. నారద ముని అది చూడలేక ఏం జెప్తారు? "అయ్యో! బావు నువ్వు జేసేది పాపం. కనీసం పూర్తిగానే చంపవయ్యా." అంటే స్టార్టింగ్‌లోనే చెప్పలేదు. ఏంటి? "అరే! చంపొద్దు, వదలొద్దు, ఇది చంపొద్దు, తప్పు వదిలేయి, చంపకూడదు" అని చెప్పలేదు. క్రమంగా తీసుకెళ్లారు. కనీసం ఈ స్థాయి నుంచి ఏం చెయ్యి, పూర్తిగానే చంపేయి. నువ్వు చేసేది తప్పు గాని ఏం చేద్దాం? నువ్వు నువ్వు ఈ స్థాయికన్నా ఎట్లీస్ట్ పూర్తిగానే చంపేయి. సో, ఇదేంటంటే క్రమంగా ఒకరిని ముందుకు తీసుకెళ్ళడం. దానికి అలా చేయడానికి మనకు చాలా ఏంటది ఆహ్, పేషెన్స్ కావాలన్నమాట. ఆహ్, మనం ఆతృత పడిపోయి తొందరగా వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోదాం. అలాగ చేసినప్పుడు వాళ్ళేంటంటే భయపడిపోయి పారిపోతారు. అది సరైన మాటే. అప్పుడు అలా చెప్పుకుంటే మృగారి గూడా వెళ్ళిపోయేవాడు నారదముని దగ్గర నుంచి. కాబట్టి క్రమంగా ఏ పరిస్థితిలో ఉన్నారో దాని నుంచి ఒక నెక్స్ట్ మెట్టు తీసుకెళ్ళాలన్నమాట. అది ఒక ఎవరైతే టీచర్ ఉంటారో వాళ్ళది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకోండి. కానీ వేరేలాగేంటి పర్లేదు కోచింగ్ చెయ్యి. ఏం కాదు కోచింగ్ చెయ్యి. నీకెలా కావాలంటే అలా ఉండు. ఆ! రివిజన్ చేస్తున్నావు కదా! చాలు. చేస్తున్నావు. ఎంత 2 రోజులు చేస్తున్నావు కదా! 2 రౌండ్స్ చేస్తున్నావు కదా! చాలు. అంతే చాలు ఏం కాదు. ఆ! ఫారిన్‌కెళ్ళు. ఆ! వెళ్ళు అని ఆపడం ఎందుకు? అక్కడికి వెళ్ళు. ఆ! అది గర్ల్ ఫ్రెండా? బావుంది. ఓకే. ఇవంతా ఏంటంటే మనం ఆహ్, నీళ్ళేస్తున్నట్టన్నమాట. ఏదైతే మన ఫిలాసఫీ ఉందో మనం నీళ్ళేస్తాం. వాళ్ళు విన్నా వినకపోయినా అట్‌లీస్ట్ సరైనది ఏంటి అని చెప్పి, కనీసం ఇదైనా చేయవయ్యా అని చెప్పడం అది బెటర్ అన్నమాట. అట్‌లీస్ట్ అన్ని చేసేది తప్పు అండి. కానీ అట్‌లీస్ట్ ఇదైనా చేయండి. ఇది కొంచెం పద్ధతి కాదు. ఏకాదశి రోజు నాన్ వెజ్ అండి. కనీసం ఏకాదశి రోజైనా మానేయండి. అలాగా. సో, క్రమంగా ఒకరిని తీసుకెళ్ళడం అది ఏదైతే జీవదయ యొక్క లక్షణం అన్నమాట. ఇప్పుడేంటంటే వాళ్ళు మెల్లమెల్లగా శ్రద్ధ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న విత్తనం పెట్టేసిన తర్వాత ఇలాగా పొలోమని చెప్పేసి ఇంత నీళ్లేసేస్తారా? లేదు గదా! సో, ఇంతింతే వేస్తారు. అది పెద్దయిన తర్వాత, చిన్నగా వచ్చిన తర్వాత ఇంకొంచెం నీళ్ళేస్తారు. వృక్షం అయిన తర్వాత పెద్ద బకెట్‌లో నీళ్ళేసినా కూడా ఏం గాదు. కానీ మెల్లగా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇది గూడా అలాగే. చాలా జాగ్రత్తగా వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి. దీంతో మనం ఇక్కడ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. అష్టాంగ యోగంలో ఎన్ని మెట్లు ఎక్కితే కొన్ని మెట్లు ఎక్కితే గాని యోగారూఢ దాకా వెళ్ళరు. ఆ తర్వాత గాని వాళ్ళు ముక్త పురుషులు అని చాలా బాగుంది ప్రభుజీ. వివరణ బాగా చెప్పారు. క్లాస్ అంతా హరే కూడా చాలా వివరణగా చెప్పారు. భక్తి ముందు హరే మధ్యలో భక్తిని ఎందుకు పెట్టాడు భగవంతుడు అనే దాని గురించి 2 పుస్తకానికి అట్టల్లాగా మధ్యలో పేజీలు చిరిగిపోకుండా ఎలా ముందు ఇవన్నీ నేర్చుకుంటే భక్తి ఎలా చేయాలి అనేది జ్ఞానం వచ్చిన తర్వాత ఆ భక్తిని ఆచరించడానికి ముందు మార్గం సులభంగా ఉంటది అని మధ్యలో దాన్ని పెట్టారు. చాలా బాగుంది. హరే కృష్ణ. ప్రభుపాద గారండి చెప్పిందిది. దీని గురించి ఒక లెక్చర్ అవును. ఇస్తారు. దాంట్లో నుంచే చెప్తున్నానన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. బాగుంది. త్రేతాయుగం స్టోరీ బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. త్రేతాయుగంలో ఋషులది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు మీరు. కృష్ణ పరమాత్మకు అప్పచెప్పారు. చాలా చక్కగా ఉంది ప్రభుజీ మీరు చెప్పింది. హరే హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ.
హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు భక్తి యోగులు ఇక అయితే వాళ్ళు యోగారూఢ స్థాయికి వచ్చినట్లా ప్రభుజీ? యోగారూఢ స్థాయిలో కూడా వచ్చేసినట్లుగా భక్తి యోగులు? అంటే యోగారూఢం, ఆ, యోగా అదేదైతే ఉందో అది అష్టాంగ యోగంలో కింద ఒక ఆ ప్రక్రియ. అంటే దాని డివిజన్ అన్నమాట. ఇప్పుడు భక్తులు మనలో కూడా ఆ విభజన ఉంది కదా. ఎవరైతే ఆ, మనం ఏంటి, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, ఉత్తమాధికారి. పండిత, అంటే పండిత Yes. సమదర్శిన. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనం ఉన్నట్టు అన్నమాట. అంటే మనం ఇదే ప్రక్రియ ఏదైతే ఉందో, ఇదే సాధన ఏదైతే ఉందో మనం చేస్తూ ఉంటామో, అనర్థాలు ఏదైతే మనం తొలగించడానికి అలా ప్రయత్నిస్తూ ఉంటామో, ఏదో రోజు ఆ స్థాయికి కూడా మనం కూడా వెళ్తాం అన్నమాట. ఈ ఓకే. స్థాయిలో అయితే ప్రభు ఇది మన సరిగ్గా నిర్వహిస్తే భక్తిని. సో ప్రభుజీ ఇప్పుడు బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు యోగారూఢ స్థాయికి వచ్చి ఉంటారా అవును, ప్రభుజీ? ఉన్నట్టు దానికన్నా మించి ఉన్నట్టు. అవును. ఓకే ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇంకోటి చెప్పారు కదా, ఇప్పుడు ధ్యాన యోగంలో ఆ ఇంద్రియ నిగ్రహం, ప్రత్యాహారం వల్ల ఇంద్రియ నిగ్రహం అనేది అవుతుందన్నారు ప్రభుజీ. కర్మశుద్ధి కూడా అవుతుందన్నారు కదా, అది అది కూడా అది పాసిబుల్ ప్రభుజీ? ఇప్పుడు ఏమైనా కర్మలు చేసి ఉంటారు, దుష్కర్మలు ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళు ధ్యానంలో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అవి శుద్ధీకరించబడతాయా ప్రభుజీ? అంటే ఆ మనం కర్మని మనం ఎందుకు తప్పుగా చేస్తాము అంటే, ఇంద్రియాల మీద నియంత్రణ లేకపోవడం వల్ల, భౌతిక కోరికలు తీవ్రంగా ఉండడం వల్ల, దానివల్ల మనం ఏంటంటే మన కార్యాలని మనం సరిగ్గా సక్రమంగా చేయమన్నమాట. భౌతిక కోరికలు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ కార్యం చేయడం వల్ల దాని ఫలితం నాకు కావాలి, ఆ ఫలితంతో నేను ఇది చేస్తాను. మెల్లమెల్లగా అందుకే చెప్తారు, మీరు ఇది ధ్యానం చేసే ముందు మీరేం చేయాలంటే నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామ కర్మయోగం చేసిన తర్వాతే మీరు ఈ అష్టాంగ యోగం మొదలు పెట్టచ్చు. స్టార్టింగ్ లోనే చేయలేరు. ఎందుకంటే ఆ ఆ ఏదైతే ఆ కర్మ ఏదైతే ఆ కర్మ ఉందో దాన్ని శుద్ధీకరణ చేసుకోవడానికి ఏం చేసేవారంటే, ఆ ప్రత్యాహారం, ఆ యోగాసనం, ప్రాణాయామం, ఆ ప్రాణాయామం. ఆసనాలు అన్ని వేసేవారు అనమాట. ఎందుకు? ఇంద్రియాలను ఇంకొంచెం నియంత్రణలో పెట్టుకోవడానికి. ఓ లేదు లేదు, ఎవరైతే నా భార్య కాదు, నేను అలా తీసుకోకూడదు, ముట్టుకోకూడదు, అలా తీసుకోకూడదు, ఇంద్రియాలను ఇంకా నియంత్రణలో పెట్టుకోవడానికి. కాదు, నాది కాని ధనం నేను ఆశించకూడదు, సరే వదిలేయాలి. ఇలాగ ఇంద్రియాలను ఇంకా నియంత్రణలో పెట్టుకోవడానికి. అప్పుడు ఏంటంటే కర్మలు ఏదైతే ఉంటాయో స్వచ్ఛమైన కర్మలు వస్తాయి, మంచి కర్మలు వస్తాయి. అది అది అయితే పద్ధతి. ప్రభుజీ, అయితే అంటే ఇప్పుడు కర్మలు కూడా నిష్కామ శుద్ధి చేయడం కర్మయోగంలో ప్రభుజీ, అది కర్మలు శుద్ధి చేయడం చాలా బాగుంది కర్మ ప్రభుజీ. మనం మొదట్లో చేసే కర్మలు కూడా కర్మశుద్ధి శుద్ధి చేయడం, చేసి మనం మంచి కర్మలు చేస్తాం. దాని అంతే కదా తర్వాతే ప్రభుజీ? ఆ కర్మని త్యాగం చేసి, దాని ఉమ్. తర్వాత పూర్తిగా ధ్యానానికి వెళ్ళేసి సమాధికి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అది అష్టాంగ యోగం యొక్క అది ప్రక్రియ. కానీ ఇప్పుడు భక్తి యోగంలో వచ్చామనుకోండి, మొదట్లోనే ఇప్పుడు ఏదైతే మన ఇది కోరికలు ఉంది, అంబరీష్ మహారాజ్ చెప్పినట్టు మన చేతుల్లో ఏం చేస్తాము, భగవంతుడికి పువ్వులు అర్పించడానికి, మందిరాన్ని శుభ్రం చేయడానికి. కాళ్ళు దేనికి ఉపయోగిస్తాం? మందిరానికి వెళ్ళడానికి. కళ్ళని దేనికి ఉపయోగిస్తాం? భగవంతుడిని దర్శించడానికి. నోట్ ఎందుకు ఉపయోగిస్తాము? భగవంతుడిని స్తుతించడానికి. చెవులు భగవంతుడి గురించి వినడానికి. ముక్కు భగవంతుడికి ఇచ్చిన పువ్వులు, తులసి అది పీల్చడానికి, ఆ వాసన చూడడానికి. సో అలాగే ఏంటంటే మన ఇంద్రియాలన్నీ వెంటనే శుద్ధి అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవి నిరంతరం ఇవి మాత్రం చేసే ఇంద్రియాలు అత్యంత శుద్ధి అయినవి అన్నమాట. కేవలం వర్ణాశ్రమ ధర్మం కన్నా మించి ఉన్నవి. ఇంకా అంటే ట్రాన్సెండెంటల్ సెన్స్, ఆధ్యాత్మిక పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న ఇంద్రియాలు అవుతాయి అన్నమాట. ప్రభుజీ, అయితే ప్రభుజీ ఇప్పుడు స్టార్టింగ్ భక్తులకు మాలాంటి వాళ్ళకి మనసు అటు ఇటు కళావికలమైపోతూ అది బుద్ధి అటు ఇటు పోతూ ఉంటే, ఒకవేళ ఈ ఇందులోకి తీసుకొని రావడానికి ఫస్ట్ ఈ ప్రాణాయామాలు చిన్న చిన్నవి చేసుకొని కూర్చోవచ్చు కదా ప్రభుజీ? భక్తిలో కూర్చోవచ్చు కదా ప్రభుజీ స్టార్టింగ్ భక్తులకు? అవసరం లేదండి. ప్రభుపాద గారు చెప్తారు, లేదు అవసరం లేదు అని చెప్తారు. ఇంకా ఇంద్రియాల్ని
ఇంకా మీరు పెట్టండి. ఇంకా అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తూ, 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 చేస్తూ ఎంత శుద్ధీకరణ వస్తుంది. అది చాలా ఎక్కువ. ఇది మన కేవలం ప్రత్యాహారం, ప్రాణాయామం చేస్తే అది దానికన్నా మించిన ఆహ్, శుద్ధీకరణ అవుతుంది. దానికన్నా మించిందే మనం చేయగలం అన్నమాట. ప్రభుపాదులు చెప్పారు. అడిగారు ఇదే ప్రశ్న మీరు అడిగారో ప్రభుపాద గారి శిష్యులు కూడా అడిగారు. ప్రభుపాద ఏం చెప్పారు? నో, అవసరం లేదు. నో నీడ్. ఇది చేయండి చాలు. బయటికెళ్ళండి, డిస్ట్రిబ్యూట్ చేయండి, పనులు చేయండి చాలు. కృష్ణ భక్తి భావనామృతంలో ఏవైతే కార్యాలు ఉంటాయో అవన్నీ చేయండి చాలు. అంటే అది అదంతా చేసినా కూడా కానీ మహామంత్రం ఆ జప మీద శ్రద్ధ వస్తదని చెప్పారు ప్రభుపాదుల వారు. తప్పకుండా, హరే కృష్ణ తప్పకుండా. మహామంత్రంతో ప్రాణాయామం అవుతుంది అని చెప్పారు కదా. అవును. ప్రాణాయామం అంటే ఏంటి? ఆ శ్వాసని నియంత్రించుకోవడం అన్నమాట. ఇప్పుడు మనం జపం చేసేటప్పుడు మనం శ్వాసను నియంత్రించుకోవా? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఒక శ్వాసలో 2 సార్లైనా 3 సార్లైనా హరే కృష్ణ మహామంత్రం పలికి దాని తర్వాత కదా మనం శ్వాస వదులుతాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో శ్వాస తీసుకున్నప్పుడు 3 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని పలుకుతాం కదా. ఇది అవును. శ్వాస యొక్క నియంత్రణ. ఇది ప్రాణాయామంలో యొక్క అత్యున్నత స్థాయి. అందుకే ఫస్ట్ 20 నిమిషాలు పావు గంట పట్టేది మరి 6 నిమిషాల్లో రాగలుగుతాము అంటే అది ఆ అది సాధన మూలకంగానే కదా. అవును, అవును. ఆ ప్రభుజీ అంటే భక్తి ప్రాణాయామం ఎందులో యోగంలో అవుతుందంటే జపం ఏదైతే ఉందో స్పష్టంగా పలకడంలోనే ఆ ప్రాణాయామం అయిపోయింది. భక్తి యోగం చేస్తే అన్ని యోగాలు దీంట్లో కలిసి వస్తూనే ఉన్నాయి. అన్ని యోగాలు దీంట్లో ఉన్నట్టు. మనం అవును. ప్రత్యేకించి ఒక యోగం అని చెయ్యక్కర్లేదు. అడవిలోకి లేదు, వెళ్ళి అక్కర్లేదు. జపం చేయాల్సిన అవసరం లేదు. అవును. ఇంట్లో ఉండి కూడా మనం భక్తి చేస్తే భక్తిలో అన్ని యోగాలు వస్తున్నాయి. సో అత్యంత ప్రభుజీ సులభం, అత్యంత గొప్పం. ప్రభుజీ అయితే ఇప్పుడు త్రికరణ శుద్ధిగా గనక హరే కృష్ణ మంత్రాన్ని మనం మనసా వాచా కర్మణ చేస్తుంటే అది ధ్యానమే. అవును. అంతే. సో ప్రభుజీ ఇంకోటి ఇప్పుడు ఆ అష్టాంగ యోగంలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాళ్ళు కూడా నిష్కామ కర్మ స్థాయిలో ఉండి అష్టాంగ యోగం చేస్తూ ఉండాలనుకోండి ప్రభుజీ. చేస్తూ ఎప్పుడైతే వాళ్ళు సమాధి స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఈ అష్ట సిద్ధులు అనేవి వస్తాయో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క లక్ష్యం అనేది మారిపోతుంది. అవి వచ్చేసరికి ఇంతకంటే కావాల్సింది ఏంటి అని వాళ్ళకి అలా భావన వస్తుంది కదా ప్రభుజీ. అందరూ అలా ఉంటారా ప్రభుజీ? కొన్నిసార్లు ఆ సిద్ధులు వచ్చిన తర్వాత ఆ సిద్ధికి కొంచెం మనోభ్రాంతి చెందేసి అది అటువైపు వెళ్ళడానికి అటు వెళ్ళొచ్చు, అటువైపు మళ్ళొచ్చు. అందుకే ఎందుకంటే పూర్తి ఆనందం ఇంకా కలగలేదు. ఏదైతే పూర్తి ఆనందం అంటే ఏంటి? భగవంతుడితో ఏదైతే ఆ రసానుభూతి ఉంటుందో సాఖ్యంలో, దాస్యంలో, వాత్సల్యంలో, మాధుర్యంలో ఏదైతే ఈ రసానుభవం ఉంటుందో అప్పుడు ఆ ఆ ఆధ్యాత్మిక ఆనందం అనేది అత్యున్నత స్థాయిలో మనం ఆస్వాదిస్తాం అన్నమాట. ఆ స్థాయి ఇంకా పరమాత్మ ఆ రియలైజేషన్ లో రాదన్నమాట. అటు ఆ సాక్షాత్కారంలో ఇంకా అటువంటి ఆనందం రాదు. కాబట్టి ఆ సమయంలో ఏదైతే ఈ సిద్ధులు వస్తాయో మన దారి నుంచి మమ్మల్ని మళ్ళించవచ్చు. ప్రభుపాదులు అందుకే చెప్తారు. దాంట్లో అదే ప్రాబ్లం. అటువైపు వెళ్ళిన వాళ్ళకి ఈ సిద్ధులు అదే అదే అన్ని అనుకుంటారు. అటువైపు వెళ్ళిపోతారు. ఏదైతే సిద్ధులు ఉంటాయి. అందుకే మీరు ముందుగానే చెప్పేశారనమాట. ఈ ఈ చిన్న ఎవరైతే ఇలాగా నిన్నగాక మొన్న కృష్ణ భావనామృతం మొదలు పెట్టారో మీరు సిద్ధులు వస్తాయి. కానీ ఆ సిద్ధుల గురించి పట్టించుకోకండి. సిద్ధులు వద్దు. కృష్ణ భావనామృతమే, కృష్ణుడి యొక్క సేవే మనకు కావాలి. ముందే చెప్పేశారనమాట. సిద్ధి అంటే తెలీదు, అసలు ఏంటి తెలీదు, ముందుగా చెప్పేశారనమాట. ఈ సిద్ధులు ఏదో వస్తాయి కానీ అవన్నీ పట్టించుకోకండి. సో ప్రభుజీ ధ్యాన యోగంలో ఎక్కువగా ఆ ఛాన్సెస్ ఉంటాయి అంతేగా ప్రభుజీ? చాలా అవును, వరకు ఛాన్సెస్ ఎక్కువ అవునవును, ఉంటాయి అవును. అలా పడిపోవడానికి. అందుకే సో ఆ యోగం అందుకంటే చేసే వాళ్ళు దానికన్నా తొందరగా పడిపోతారు కూడా. సిద్ధులు రాగానే చాలా మంది పడిపోతారు. అవును, అవునవును. విశ్వామిత్రుడు అంటే ఉన్నారుగా మాతాజీ ఉదాహరణకి. అవును, విశ్వామిత్రుడు కూడా సిద్ధులు విశ్వామిత్రుడు రాగానే ఎస్ మాతాజీ. విశ్వామిత్రుడు ఉన్నాడు అవును, కదా, ఎక్కడో కాదు. సోబరముని ఆ, కానీ విశ్వామిత్రుడు. అవును. సోబరముని. అయితే ప్రభుజీ అలా ఎవరో చాలా మటుకు అలా అవుతారు. కొంతమంది భక్తిలో కూడా వెళ్ళే ఆ ఛాన్సెస్ ఉంటాయి కదా ప్రభుజీ. ఉంటాయి. అవును. కానీ ఎందుకు సమయం వృధా కదా. వృధా. అందరినీ అవును. ఏళ్ళు అందుకే చేసి దాని తర్వాత ప్రభుపాద్ చెప్పారు. అందుకే ఇది మీరు తీసుకోండి, ఇది స్వీకరించండి భక్తి యోగం చాలా వీటన్నిటి. మంది ఇప్పుడు కూడా ఉన్నారు యోగులు. అవును. ఎవరైతే చాలా మంది కుంభమేళకు వస్తారో వాళ్ళు యోగులు.
వాళ్ళు అవును. ఏకాకిలాగా ఇది పర్వతాల దగ్గర అడవుల్లో అంతా అదే ధ్యానం పర చేస్తూ గంగా ఒడ్డున అంతా ఉండి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, వస్తారు, చేస్తారు. ఇంద్రియాల మీద నిమగ్రణ ఉంటుంది. తర్వాత అది ఆ ఆ ధ్యానం అంతా చేస్తూ ఉంటారు. కానీ ఇంద్రియ ఏదైతే ఆ నిమగ్నం ఉంటుందో దాని ఉద్దేశం ఏంటి? ఇంద్రియాలంతా దాన్ని కంట్రోల్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? భగవంతుడి సేవ కదా. అది చెప్పేవాళ్ళు లేరు. ఆ ఇంద్రియం అంతా కంట్రోల్లో ఉంటుంది, మైండ్ అంతా కంట్రోల్లో ఉంటుంది. కానీ ఏంటి, డైరెక్షన్ లేదు. సరే, కంట్రోల్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? అది ఎస్ ప్రభుజీ. అంటారు. అది ఇక్కడ మళ్ళీ ఉంది. వేల కొద్ది భక్తులు వాళ్ళే తయారవుతారు కదా ప్రభుజీ. ఏంటి? మొన్న వచ్చి కుంభమేళకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ వచ్చి కూడా ఇప్పుడు వాళ్ళని చూసి ఇప్పుడు నవేడేస్ ఈ భక్తి ఇలా ఉంది, ఇన్ని టెంపుల్స్ ఇలా ఉన్నాయి అని తెలిసి కూడా కొత్త వాళ్ళు కూడా తయారవుతున్నారని చెప్పి మొన్న వేశారు ప్రభుజీ. ఇన్ని తెలుసుకొని కూడా మళ్ళీ అడవులకి వెళ్ళాలి, అది సారీ హిమాలయస్కి వెళ్ళాలి, అవే చేయాలని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? చూడండి, ఇప్పుడు ఆ, మన ఏదైతే భౌతిక కోరికలు ఉంటాయో దాని ప్రకారమే మనం ఏమైనా ఆ, ఓకే. కార్యాలు చేస్తాము. భౌతిక ఏదైతే కోరికలు ఉంటాయో దాని ప్రకారమే కదా నడుస్తాము. ఆ ఉమ్. కోరికలు శుద్ధి ఎప్పుడవుతుంది? సాధు సంఘం వల్ల. సాధు సంఘం ఎవరి దగ్గరికి అయితే లేదో, ఎవరి అంటే తెలిసి ఉండొచ్చు కానీ సాంగత్యం వల్ల తెలియడం వేరు, మామూలుగా ఏదో బయట అలా తెలియడం అది వేరు. కాబట్టి ఏదైతే సాధువులు ఉన్నారో సరిగ్గా తెలియజేస్తారు. ఆ సాంగత్యం లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు వాళ్ళ దారి దగ్గరికి వెళ్ళిపోయి వేరే దారికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర విని అలా వెళ్తారనమాట. ఆ గురువు లేకపోతే అలాగే ఉంటుంది. అవును. అందుకే మనం ఏదైతే ఇది గురువులు ఉన్నారో మనకు చెప్తున్నారో దాన్ని మనం చాలా అరుదైన విషయంగా మనం తీసుకుని చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇందాక చెప్పినట్టు ధ్యానం అనేది మనది. గురువు ఏం చెప్పారో ఆ ఆ ఆజ్ఞ మనకి ధ్యానం. అదే మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఏ, సో ఇప్పుడు ప్రత్యాహార దాకా యోగ రూరుక్ష స్థాయి ప్రభుజీ. యోగ రూరుక్ష అంటే ఎక్కడ వరకు ప్రభుజీ? ఆ, ఇది ప్రత్యాహార దాని దగ్గర నుంచి వస్తున్నాం. ప్రత్యాహార ధారణ, ధారణ దగ్గర మళ్ళీ చేంజ్ యోగ అవుతుంది. రూఢ. ధారణ యోగ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ. చాలా హరే అద్భుతంగా ఉంది ప్రభుజీ. చాలా ఇప్పుడు బాగుంది ధ్యానయోగం ప్రభుజీ, బాగా చేస్తే చెప్పారు. దాని వల్ల మనం భక్తి చేయడం ఎంత ఉత్తమమో ఎంత సులభమో అనేది స్వరూపాదుల వారు ఎంత చక్కగా వివరించారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణ. హరే చాలా హరే వివరంగా కృష్ణ ప్రభుజీ, చెప్తున్నారు ధన్యవాద ప్రభుజీ. ప్రణామం. మాకు శ్లోకాకి చాలా చక్కగా చెప్తున్నారు. హరే. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పడానికి నాకు ఒక భాగ్యం వచ్చింది, అది నాకు సంతోషం. మాకు వినడం చాలా భాగ్యం ప్రభుజీ. మీలాంటి వాళ్ళ ద్వారా మాలాంటికి అసలు ఇప్పుడు మేమంతా లెర్నర్స్ ప్రభుజీ. ఇప్పుడిప్పుడే భక్తిలోకి వస్తున్నాము. ఇట్లాంటివి వింటున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే రోజు విన్న దాంట్లో నుంచి ఒక ముక్కన్న ఎగ్జాంపుల్స్ చాలా బుర్రలోకి వెళ్ళి బాగా ఆ బుద్ధి చెప్తున్నారు ఏమనంటే ప్రభుజీ. ఆగట్లేదు. ఇలా వింటున్నాము మళ్ళీ. తర్వాత అందరూ చెప్పాలి, ఎవరైతే ఇక్కడ వింటున్నారో రేపు అందరూ క్లాసులు ఇవ్వాలి. అందరూ ఎవరైతే ఉన్నారో అందరూ క్లాసులకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి నేర్పించాలి. ఏదైతే ఇలా ఉందో ఇది భరత భూమి జన్మ అంటే ఏంటి, మన జన్మని సార్థకం చేసుకుని వేరే వాళ్ళకి కూడా మనం ఈ జ్ఞానం ఇవ్వాలి. అదే ప్రభుజీ ఇప్పుడు నేను అడగొచ్చలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఒక బుక్ ఉంది, బుక్ మధ్యలో అట్ట ఇటు ఉంది, అటు ఉంది, మధ్యలో పేజెస్ కి సపోర్ట్ అని, అలాంటివన్నీ ఎలా వస్తాయి ప్రభుజీ? మాకు ఇట్లా చెప్పాలంటే సడన్ గా గుర్తురావు అనుకోండి, ఎలా ఏ విధంగా మేము థింక్ ప్రభుపాద్ గారి చేయాలి? లెక్చర్ అండి. ఆ? ప్రభుపాద్ గారి లెక్చరు ఎందులో ఏ స్వతహాగా బుక్ నేనేం లో ఉంటాయి చెప్పట్లేదు. ప్రభుజీ? ఏ బుక్ లో ప్రభుపాద్ ఉంటాయి? గారి లెక్చరు ఏం లేదు. ప్రభుపాద్ గారు దీని గురించి ఏమి లెక్చర్ ఇచ్చారో ప్రతిసారి ఏమైనా చెప్పే ముందు ఆయన దీని గురించి ఏం చెప్పారో అది నేను వింటాను. దాని మీద కొంచెం నోట్స్ వేసుకుంటాను. అదే తెలుగులో చెప్తూ ఉంటదా ఉన్నాను. ప్రభుజీ అది? తెలుగులో తెలుగులో ఉంటాయా ఇంగ్లీష్ ప్రభుజీ లో అవి? ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. అంటే బుక్ అదే పేరే వచ్చి ప్రభుపాద లెక్చర్ ప్రభుజీ? భగవద్గీత లెక్చర్ అని కొట్టారు అనుకోండి, ప్రభుపాద్ భగవద్గీత లెక్చర్. సో అన్ని దీని భగవద్గీత క్రమంగా అన్ని వస్తాయి అన్నమాట. ఓ, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, తెలుగులో థర్డ్ ఉండదు కదా చాప్టర్. ప్రభుజీ, తెలుగులో అందుకే ఉండవా ప్రభుజీ మాకు? తెలుగులో ఉండవు, ఇంకా తెలుగు రాలేదన్నమాట. అదే బుక్ బుక్ మాత్రం తెలుగులో అనువాదం అయింది కానీ
లెక్చర్లు ఇంకా తెలుగులో అనువాదం అవ్వలేదు. లెక్చర్లు ఓ, చేయాలి చెప్పేటప్పుడు అనువాదం. విని ఇది కూడా రాసుకుంటే చేయించండి సేవండి, ప్రభుజీ మా చేయొచ్చు. కోసం హరే కృష్ణ చెప్పండి ప్రభుజీ దాన్ని కూడా రికమెండ్ తెలుగులో చేయండి చూడండి ప్రభుజీ. రైటర్స్ కి మీరు మాకు తెలుగు చెప్పిన చాలా ఈ యూజ్ వాళ్ళందరికీ అవుతుంది బెనిఫిట్ ప్రభుజీ అవుతుంది. చెప్పుకోవడానికి ఇట్లా అవును అవును అవును. నేను ప్రభుజీ ప్రయత్నిస్తాను మాధవి. ప్రభుజీ ఇది ఇప్పుడు ఇట్లా మీరు ఇట్లా చెప్తుంటే గురువులో చెప్తుంటే ఎవరైతే రైటర్స్ ఉన్నారో ఇట్లా అడిగారు మన ఆ, శిక్షా అనేసి గురువులు అని చెప్పిన దాంట్లో నుంచి 2 ముక్కలు గుర్తుంటే అవే చెప్తున్నాం ప్రభుజీ మేము అయ్యే చెప్పుకుంటున్నాము. ఎవరికన్నా. ఇప్పుడు మీరు చెప్పారు అది రాసుకుంటున్నాం మేము అలా Yes. చెప్తున్నాం కానీ మీరు కొత్త అసలు భలే చెప్తుంటారు ప్రభుజీ. ఒకసారి ఒక సెంటెన్స్ కి ఎన్ని వస్తున్నాయి, ఒక 10 వస్తున్నాయి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ప్రభుజీ హరే ప్రభుపాద కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ. భగవద్గీతలో మనకి ప్రభుపాదుల వారు ఇచ్చిందే కదా ప్రభుజీ, ఆ భావం అంతా కూడా అదంతా వారి లెక్చర్ ద్వారా వచ్చిందే కదా ప్రభుజీ. ఆ మాతాజీ ఇది సంస్కృతంలో చెప్పారు భగవద్గీత ఏదైతే బుక్ ఉందో. ఆ కానీ ప్రభుపాద గారు చెప్తారు ఒక శ్లోకాన్ని మాట్లాడాలి అంటే నెలల తరబడి మాట్లాడొచ్చు, అవును. సమయం అవును లేదు. కాబట్టి ఏది మెయిన్ ఉందో అదే రాశాను. అందుకే మనం లెక్చర్ కూడా వినాలి, తప్పకుండా వినాలి. భక్తి ఇంకా సిద్ధం సరస్వతి మన కూడా ఒక టైంలో ఆ, అన్నారంట కదా, ఇలాగే అన్నారంట కదా. అవును. ఫస్ట్ భాగవతం యొక్క ఫస్ట్ వర్స్ అంతే, జన్మాద్యస్యథ 3 ఒక నెలలు ఫస్ట్ మాట్లాడారంట. శ్లోకానికి అదే అన్నారు. మన మన ఇంకా తెలుగు ఇంకా గీతలో కూడా ఫస్ట్ మాట్లాడొచ్చు. ఒక్క శ్లోకానికి అరగంట సేపు చెప్పేవారు ప్రభుజీ. ఎట్లా చెప్తారా వీళ్ళు ఇంత ఇదిగా ఒక్క శ్లోకానికి ఇంతసేపు ఏం అర్థం చెప్తారా, ఎలా అదే మాత్రం చెప్పగలిగారా ఆయన 3 నెలలు అనుకునేవాళ్ళం. చెప్పారు జన్మదశకి, 3 నెలలు చెప్పారంట. అవును, 3 హరే నెలలు. కృష్ణ. హరే మరణ కృష్ణ జన్ములు ప్రభుజీ వాళ్ళందరూ నిజంగా. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. గదాధర పండిత్ స్వామి ఇవాళ అపిరెన్స్ డే. జై గదాధర్ పండిత్ కి జై. అవును, గదాధర్ పండిత్ రాధారాణి యొక్క అవతారం అండి. ఆ కృష్ణుడు చైతన్య మహాప్రభు లాగా వస్తారు. రాధారాణి చెప్తుంది ఆయన గురించి చెప్పండి ఓ ప్రభుజీ ఆ కొంచెం టైం ఉంటే. ఆ ఎలాగా అవతారం వస్తుందంటే, ఆ కృష్ణుడు చెప్తాడు, నేను ఈ భక్తిలో ఉన్న ఆనందాన్ని చూడడానికి ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో శ్రీమతి రాధ, ఏదైతే నువ్వు ఈ భక్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నావో అది నాకు అనుభవించాలని ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది. సరే, నేను నా భక్తుడిలాగా వస్తాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. సో అప్పుడు రాధారాణి చెప్తుంది, సరే నువ్వు నీ శరీరంలో వెళ్ళలేవు, కృష్ణ కృష్ణ భక్తిని తట్టుకోవాలి అంటే నీ నీకు ఏదైతే నా శరీరం ఉందో అది కూడా కావాలి, అంటే ఆ మనసు, ఆ భావన. కాబట్టి అందుకే రాధారాణి యొక్క భావనతో వస్తారనమాట. రాధారాణి యొక్క భావన, రాధారాణి యొక్క వర్ణం, గౌరాంగ అంటే గౌరవర్ణంలో వస్తారనమాట, బంగారు రూపంలో అలా వస్తారనమాట. దాని తర్వాత ఇంకా చెప్తారన్నమాట రాధారాణి, ఇది కూడా సరిపోదు, ఎందుకంటే నీకు ఏంటంటే ఆ భావోద్వేగం కలుగుతుంది. అప్పుడు ఆ కృష్ణ భావనలో ఉన్నప్పుడు, ఇక భావోద్వేగంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకోలేవు. నిన్ను చూసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తానులే, నేనే వస్తాను అని చెప్పేసి రాధారాణి గదాధర పండిట్ లాగా వస్తుంది. ఎంతో మనసు పులకరించిపోతుంది ప్రభుజీ మీరు చెప్తుంటే. హరే కృష్ణ. సో ఎంత అలాగా బాగా చెప్పారు. రాధారాణి గదాధర పండిట్ లో వస్తారు. సో మనం చూసినట్లయితే నైష్టిక బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో పంచతత్వాలు, గదాధర పండిట్ అనమాట. మిగతా వాళ్ళందరూ గృహస్థ తర్వాత సన్యాసులు, అది తర్వాత లేకపోతే సన్యాసి తర్వాత గృహస్థ, ఇలా ఉన్నారనమాట. నారదులుగా వచ్చింది ఆయన ఉన్నారు కదా నారద ముని ప్రభుజీ. శ్రీవాస్ ఠాకూర్. శ్రీవాస్ ఆయన. శ్రీవాస్ ఠాకూర్ ఇక్కడ గృహస్థలాగా ఉంటారు అనమాట. ఓ అవునా. ఓకే. ఈసారి పంచతత్వాల్లో ఎవరైతే ఉన్నారో నిత్యానంద రాధారాణి, ప్రభుజీ, నిత్యానంద ప్రభు అవధూత లాగా ఉంటారనమాట. అవధూత లాగా ఉన్నప్పుడు అంటే సన్యాసం మించినది అవధూత. కానీ అలా ప్రభుజీ అవధూతలా బలరాముడు ఉన్న తర్వాత అనుకోవచ్చా? కూడా మళ్ళీ దాని తర్వాత గృహస్థ ఆశ్రమానికి వస్తారు. అది వస్తారా ఆయన? దివ్యమైన కార్యం. అది పతనం కాదు, దివ్యమైన కార్యం. ప్రభుజీ అదొక లీల. నిత్యానంద అవధూత లాగుండి మళ్ళీ గృహస్థాశ్రమం తీసుకుంటారా ప్రభుజీ? అవునవును, అదొక లీల. అవును. ఓ ప్రభుజీ హరే ఇప్పుడు కృష్ణ నిత్యానంద ప్రభుజీ. మహాప్రభు గారు హరే కృష్ణ. బలరాముడు అవతారం అంటారు కదా ప్రభుజీ. అవును, నిత్యానంద ప్రభు బలరాముడు అవుతాను. హరే ఇప్పుడు కృష్ణ ప్రభుజీ. అద్వైతాచార్య ఉన్నారు కదా ప్రభుజీ. అద్వైతాచార్య సదాశివ
ఆయన సదాశివుడు. గృహస్థాన ప్రభుజీ ఇక్కడ అవునవును, ఆయన గృహస్థ. కదా? ఆయనకి ఎంతమంది పిల్లలు? అవును. ఎవరి కార్తికేయుడు కూడా మళ్ళీ పుడతాడనమాట. అద్వైతాచార్యుడి కొడుకులాగా కార్తికేయుడు పుడతాడన్నమాట. హరే అందరూ కృష్ణ వస్తారు. ప్రభుజీ. ఆ, అనంతాచార్యుల వారి పూర్వజన్మలో శ్రీకృష్ణుడి లీలలో పాల్గొన్నారు కదా గోపికలుగా. ఇప్పుడున్న అష్టసఖుల్లో ఒకరు అన్నారు అనంతాచార్యుల వారు. ఎవరు ప్రభుజీ తెలీదు మరి. అష్టసఖుల్లో? తెలీదు మరి, అది కనుక్కుంటాను. తెలీదు మరి. ఓ, అవును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ, మా Thank you. సందేహాలు Thank you. తీర్చి. ప్రభుజీ ధన్యవాదాలు. జై జై. ధన్యవాదాలు ప్రభుపాద్ ప్రభుజీ. కి చాలా జై. విషయాలు చెప్పారు. ప్రభు చాలా టైం ధన్యవాదాలు కూడా ప్రభుజీ. ఫాస్టింగ్ అన్నారు కదా. ఇంకేంటి ప్రభుజీ మిమ్మల్ని ఆఫ్టర్ బాగా తర్వాత రిసీవ్ రైస్ చేసి- తీసుకోవచ్చు ప్రభుజీ. హరే థ్యాంక్ కృష్ణ యూ, ప్రభు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే థ్యాంక్ హరే యూ కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు వీళ్ళు ఇలా అని ఎవరు చెప్పారు ప్రభుజీ? ఏది ఇప్పుడు మాతాజీ? గదాధర్ పండిత్ రాధామాత అని ఎవరు చెప్పారు? గౌర్ గణాదేశ్ దీపిక అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఆచార్యులు అని రాస్తారనమాట. ఎవరు ఏంటి, చాంద్కాజీ ఎవరు, ఇది జై విజయ్ ఎలా వస్తారు, జగాయ్ మదాయ్, చాంద్కాజీ కంస, అలాగ అందరి వర్ణన ఉంటుంది అన్నమాట. ఎవరెవరు ఎలా ఎలా వస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. బుక్ గౌర్ పేరేంటి గణాదేశ్, ప్రభుజీ? బుక్ పేరేంటి? గౌర్ గణాదేశ్ దీపిక, గణాదేశ్. గౌర్ గణాదేశ్ దీపిక. ఎవరు ఎవరెవరు ప్రభుజీ ఎలా ఎలా రాసింది? వస్తారు. ఉహు. ఇది ఒకసారి పేరు చెప్పరా ప్రభుజీ, పుస్తకం పేరు? గౌర్ గణాదేశ్ దీపిక. గణద్వేష ఉంటాయి కదా ప్రభుజీ. ప్రభుజీ. గణద్వేష. గణోద్దేశ, ఇంగ్లీష్ గౌర గణోద్దేశ దీపిక రాసింది ఇంగ్లీష్ లో ఎవరంటే ఉంటుంది. కవి కర్ణపుర. కవి కర్ణపుర. కవి కర్ణపుర, గౌర గణోద్దేశ దీపిక. ఇంగ్లీష్ లో ఉంటుందా ప్రభుజీ? అంతే. ఇది కూడా ఇంగ్లీష్ అమ్మా. బాబోయ్, మాకు చదవడం కష్టం కదా ప్రభుజీ, మాకు అర్థం కాదు. ఇది తెలుగులో అనువాదం చేయాలి. అన్ని పుస్తకాలు అన్ని భాషల్లో ఉండాలండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుజీ. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సౌత్ లో బాగా వచ్చారు భక్తులు, వాళ్ళకి అందరికి ఇంగ్లీష్ అవును, రాదు. ఇదే మా సర్వీస్ ఏజ్ లాగా వాళ్ళకి. చేద్దాము. ఇదే సర్వీస్ లాగా చేద్దాము. తెలుగుని ఇది ఇంగ్లీష్ అంతా మళ్ళీ తెలుగులో చేసి అవగాహన చేసి చేద్దాం ప్రభుజీ. చేద్దామండి. ఇది సర్వీసు ఉమ్. చేద్దాం. ఇంకా మంచి మంచి సర్వీస్. మంచి పుస్తకాలు మేము చదవలేకపోతే బాధేస్తుంది మాకు. అంటే అయ్యో, చదువుతూ మీరు చెప్తుంటే అర్థమైతే కానీ ప్రభుజీ మొత్తం వర్డ్ టు వర్డ్ మాకు అర్థం కాదు ప్రభుజీ. అలాగా ఇంగ్లీష్ లో చదవాలంటే కష్టం. ఆ. పిల్లలు చెప్పినా గానీ అంత ఇంగ్లీషు ఈ భావనలో ఉన్న వాళ్ళకైతే ఆ పేర్లు అదంతా అర్థం అవుద్ది కానీ మామూలుగా పిల్లలు చదివి చెప్పాలన్నా మామంతా కృష్ణ తెలుగు మీడియం ప్రభుజీ. ప్రభుజీ, గౌర అప్పుడు చదువుకున్న గణాదేశ్ వాళ్ళం మేము. పేరు దీపిక. చెప్పరా ప్రభుజీ? గౌర దీపిక. గణోద్దేశ దీపిక. దీపిక. ఆ, హరే ఇంకొక కృష్ణ పేరు ప్రభుజీ. చెప్పారు కదా ప్రభుజీ. ఎవరు రాశారు అని అంటే పేరు? కవి కర్ణపుర. కవి కర్ణ ప్రభు కవి కర్ణపుర. కవి కర్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హాయ్. కృష్ణ ప్రభు. ప్రభుజీ ఓ. హాఫ్ డే తర్వాత రైస్ తీసుకోవచ్చు ప్రభుజీ. హాఫ్ డే ఫాస్టింగ్. ఈ రోజు ఆ, అంటే హాఫ్ డే ఫాస్టింగ్ తర్వాత రైస్ తీసుకోవచ్చు. 12 తర్వాత తీసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ సరే. ఇందాక ఒకటి చెప్పారు కదా ప్రభుజీ, ప్రపోదలో రాసింది ఆ భగవద్గీత, దానికి తగ్గ మీనింగ్ ఆ బుక్ పేరు ఏదో చెప్పారు ఇంగ్లీష్ లో. ప్రభుపాద్ గారు బుక్ ఇచ్చింది. ప్రభుపాద్ ఇచ్చిన లెక్చర్లు అండి. ప్రభుపాద లెక్చర్స్ అని ఉంటుంది ప్రభుజీ బుక్ పేరు. అవును, అవును. బుక్ పేరు అంటే ఒక బుక్ కూడా ఉంటుంది. ప్రభుపాద్ లెక్చర్స్ ది బుక్ అంటే ఉంటుంది. అది ఇంగ్లీష్ భగవద్గీత లో ఉంటుంది. ప్రభుపాద లెక్చర్స్ ప్రభుజీ. అది మొత్తం మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. ఇంకోటి అదే ఏంటంటే ఇది ప్రభుపాద్ గారు చేసిన ఒక ఇది ఉంటుంది అనమాట. నేను మీకు చూపిస్తాను. ఏదైనా మాకు ఒక లింక్ ఉంటే పెట్టండి ప్రభుజీ, మేము అయ్యి ఓపెన్ చేస్తే మాకు అన్ని. ఇది చూడండి. ఇది ప్రభుపాద్ గారు అన్ని లెక్చర్స్ అంతా అన్ని ఏమేమి మాట్లాడారో అన్ని ఉంటాయన్నమాట. అన్ని ఉంటాయి. అది కూడా ఇంగ్లీష్ లోనే కొంచెం ఉంది కొంచెం కదా. చూపించండి ప్రభుజీ. కొంచెం
ఇంకొంచెం పైకి అనండి ప్రభుజీ ప్లీజ్. పైగా ఇంకొంచెం కొంచెం కొంచెం కిందకి, కొంచెం కిందకి. ఓకే. చూసారా? ఆ, చాలా సో ఇలాగా లావుగా ఉన్నట్టుంది ఉంటుందన్నమాట. ప్రభుజీ. ఇదేంటంటే ఎన్ని ఒక 1000 పేజీలు మైక్రోఫోన్ ఉన్నాయా లాగా అన్నమాట. ప్రభుజీ? ఉమ్, ఆ? 1000 పేజీలు ఉన్నది అది. ఇది పేజ్ కాదండి, మైక్రోఫోన్. ఇట్లాగా ఓ, స్పీకర్ లాగా ఉంటుంది అనమాట. ఆహాహా. స్పీకర్ లాగా ఉంటుంది. ఓ, ఆహా. అవును. ఇది కూడా బాగుంది ప్రభుజీ. తెచ్చుకోవచ్చు. లేదా అన్ని ఆన్లైన్ కూడా ఉన్నాయి మాతాజీ, అన్ని ఆన్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా చూడొచ్చు. అవునా ప్రభుజీ? అది కూడా ఇంగ్లీష్ లోనే ఉంది కదా ప్రభుజీ. ఇది కూడా ఇంగ్లీష్ లోనే ఉంది. అవును. ఓకే ఓకే ప్రభుజీ, నాకు అది ఒకసారి ఆ పేరు అది నాకు, నేను నంబర్ ఇస్తాను, నాకు అట్లా పెడతారా ప్రభుజీ? అది ఫోటోను ఆ పేరు పెట్టండి మరి. అంటే తెప్పించుకోవచ్చు అంటున్నారు కదా. తెప్పించుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది. అది సరిగా రాలేదు మాతాజీ, తీసుకున్నా గానీ. ప్రభుజీ నా నెంబర్ ఒక్కసారి తీసుకోగలరా ప్రభుజీ ప్లీజ్? మాతాజీ హరే కృష్ణ, మురళీ ప్రియ ప్రభుజీ చెప్తే పాపం పంపిస్తారు కదా మాతాజీ. ప్రభుజీకి ఎందుకు ఇబ్బంది పెట్టడం? బుక్కే పంపిస్తారు కదా మురళీ ప్రభుజీ, పర్లేదు, బుక్కే అయిపోతుంది పంపిస్తారు మాతాజీ. కదా మీరు ఉమ్, నో ప్రాబ్లం, అయిపోతుంది. దాని ఏం టెన్షన్ లేదు మాకు. ఉమ్. సో ఇప్పుడు మీ అందరి సెలవు తీసుకున్నాక కొంచెం సర్వీస్ కి హరే వేళ కృష్ణ అవుతుంది. ప్రభుజీ, థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ హరే దండవత్సరం ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండక్ ప్రణామం. వెళ్ళిపోయారు ప్రభుజీ, మనం వెళ్ళి